ప్రకటించిన మూడో జాబితాలో కోళ్ల లలిత కుమారికి టికెట్ అధిష్టానం ప్రకటించడంతో ఎన్ఆర్ఐ గొంప కృష్ణవర్గీయులు తీవ్ర అసంతృప్తి చెందారు. పార్టీ కార్యాలయం వద్ద గందరగోళం పరిస్థితి ఏర్పడింది. తమకే టికెట్ అని అధిష్టానం చెప్పి ఈ రోజు మూడో జాబితాలో లలిత కుమారి పేరు ప్రకటించడం దారుణమని గొంప కృష్ణవర్గీయులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీ కార్యాలయంపై రాసిన టీడీపీ పేర్లు, సైకిల్ గుర్తులను కార్యకర్తలు తొలగించారు. ఈ సందర్భంగా గొంప కృష్ణ మాట్లాడుతూ తమకు చివరి నిమిషం వరకు తమకే టికెట్ కేటాయిస్తున్నామన్న అధిష్టానం తెల్లవారేసరికి మూడవ జాబితాలో నా పేరు మార్చి వేరే అభ్యర్థిని ప్రకటించడం దారుణమని అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కనిపించని వ్యక్తికి ఏంటి అని ప్రశ్నిస్తున్న నేతలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని మండలంలో మూకుమ్మడిగా పార్టీ పదవులకు రాజీనామా చేయడానికైనా సిద్ధమన్నారు. తదుపరి కార్యాచరణ కార్యకర్తలు నాయకులు తీసుకున్న నిర్ణయం మేరకు నన్ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయమంటే పోటీకి నేను సిద్ధమని ఆయన తెలిపారు. అయితే నిన్న ఏం జరిగింది అనేది ఆల్రెడీ నేను వివరించాను కేడర్కి. నిన్న మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి పార్టీ ఆఫీస్ నుంచి అధికారికంగా నీకు టికెట్ కన్ఫర్మ్ చేశాము అని చెప్పి రాత్రి నుంచి పొద్దుంటికి జరిగే మార్పులో నిర్ణయం ఎందుకు మారిందో నాకు తెలియదు. పార్టీ నుంచి కూడా ఎలాంటి క్లారిటీ రావడం లేదు. పార్టీ వాళ్ళు ఒకవేళ ఎవరైనా సరే వచ్చి మాట్లాడితే అప్పుడు మాకు ఏం జరిగిందని తెలిస్తే తప్పితే ఇప్పటికైతే తెలీదు. నిన్న 4-5 నిమిషాలకి అధికారికంగా చంద్రబాబు గారి ఆఫీసు నుంచి నీకు కాల్ చేయమని చెప్పారు. చేసిన వ్యక్తి పేరు సత్య దామచర్ల. నీకు టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నాం, రేపు ఈరోజు కానీ రేపు కానీ అనౌన్స్ చేస్తామని నేను ఆయన అధికారికంగా చెప్పాడు. కానీ ఈరోజు మార్నింగ్ మాత్రం వేరొక పేరు ఉండడంతో మాకు కూడా ఏం జరిగిందనేది అర్థం కాలేదు. అయితే నేను ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ నేను చెప్పినట్టు క్యాడర్ యొక్క ఆ రోజు నేను వచ్చినప్పుడు నేను ఒక్కడనే, కానీ ఈరోజు నాతో పాటు వందల మంది వేల మంది క్యాడరు కార్యకర్తలు నాయకులతో పాటు ఓటర్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నన్ను నమ్మి ఇక్కడ ఏదో చేస్తానన్న ఉద్దేశంతో నా వెనక నడుస్తున్నారు. వాళ్ళందరికీ నిజంగా ఈరోజు ఏం చెప్పాలో అర్థం కాలేని పరిస్థితి. అయితే ఏమి జరిగినా నేను ఎస్కోట్లోనే ఉంటాను. క్యాడర్ యొక్క అభిప్రాయాలని వాళ్ళ యొక్క అభిమతానికి అనుగుణంగా రేపు ఇండిపెండెంట్గా ఎన్నికలకు వెళ్ళాలా లేకపోతే ఏంటి అనేది క్యాడర్ యొక్క నిర్ణయాలను బట్టి క్యాడర్ అందరితో పాటు మరొకసారి కూర్చొని క్యాడర్ అందరూ ఆదేశిస్తే అవసరమైతే ఇండిపెండెంట్గా ఎన్నికలకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధం. అందరి యొక్క అభిమతమే నా అభిమతం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద క్యాడర్ ఏ నిర్ణయం తీసుకుంటే మా మండల పార్టీ అధ్యక్షుడు మెజారిటీ ఆఫ్ ద క్యాడర్ ఏ నిర్ణయం అయితే ఆ నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటాను. ఆ నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటాం. మా కార్యాచరణ 1-2 రోజుల్లో మేము కార్యాచరణ వెలువరిస్తాం. అంతవరకు మా క్యాడర్ ఇబ్బంది పడకుండా అందరూ కూడా మళ్ళా మా దగ్గర ఏంటనేది మనం మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఏం చేస్తామని మీకు వివరిస్తాం. అంతవరకు కూడా క్యాడర్ ఎవరు కూడా బాధపడవద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మీ కష్ట సుఖాల్లో మీ ఇబ్బందుల్లో నేనున్నాను. నేను ఇక్కడే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళను. ఆ భరోసా నేను ఇవ్వగలుగుతున్నాను. ఇంతకు ముందు ఎలాగైతే ఉన్నాను ఇప్పుడు అలాగే ఉంటాను. పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. దయచేసి మీ అందరూ కూడా ఏదైనా ఉంటే పార్టీ ఆఫీస్ వచ్చి నన్ను కలవచ్చు. 1-2 రోజుల్లో మేము ఏ కార్యాచరణ అనేది వెలువరిస్తాం. లక్షణాలు ఉండవండి. అప్ప బాబా చెల్లెనుకుని నేను అదే చెప్తున్నా కదా, మీ అందరి అభిప్రాయమే నా అభిప్రాయం. ఏది జరిగినా సరే మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. మీకు ఏమైనా జరిగితే మీకు కష్టాల్లో సుఖాల్లో అన్ని రకాలుగా నేను నీకు ముందుంటాను. టికెట్లకి లేకపోతే ఇంకో దానికి ఏ సంబంధం లేదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఏం జరిగినా మనం అంత చూసుకునే వెళ్దాం. ఎస్కోట్లోనే ఉంటాను.
రేపటి నుంచి ఒక 2-3 రోజులు మండల పార్టీలు మళ్ళీ ఒకవేళ పార్టీ నుంచి ఎలాంటి కాల్స్ వస్తాయా ఏంటి, ఎందుకంటే చాలా టైం ఉంది ఎన్నికలకి, ఇంకా నామినేషన్స్ కూడా చాలా సమయం ఉంది. అవన్నీ పార్టీ ఈ 2-3 రోజుల్లో వాళ్ళు ఏంటి మాట్లాడుతున్నారో, ఒకవేళ ఏదైనా వాళ్ళు మమ్మల్ని విజయవాడకి రమ్మని ఫోన్ చేశారు, కానీ విజయవాడ మీటింగ్ కంటే ఈ మీటింగ్ నాకు ఇంపార్టెంట్, అందుకని ఇక్కడికి వచ్చాను.